అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం CGL మెయిన్స్ 20 January మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. In a circle centered at O, a diameter AB is extended to a point C outside the circle. CD is a tangent at point D on the circle. If CD is 7√3 centimeters and angle DBC is 120 degree, then the length of the diameter of the circle is equal to. So first మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్లో AB అనేది ఒక డయామీటర్ అన్నారు. సో ఆ డయామీటర్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ పాయింట్ సి దాకా డయామీటర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఒక లైన్ తీసుకొని ఈ లైన్ అనేది ఏబి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే పాయింట్ సి దాకా ఎక్స్టెండ్ అయింది అన్నారు కదా. సో ఇప్పుడు సిడి అనేది ట్యాంజెంట్ అన్నారు. డి పాయింట్ సర్కిల్ని ఇక్కడ టచ్ అవుతుంది. ట్యాంజెంట్ అనేది డి పాయింట్ దగ్గర సర్కిల్ని టచ్ అవుతుంది. సో ఏడి జాయిన్ చేసుకొని ఇప్పుడు సెంటర్డ్ ఎట్ ఓ అన్నారు. సో సర్కిల్ సెంటర్ ఓ అని తీసుకుంటే యాంగిల్ డిబిసి ఈస్ 120 డిగ్రీ అన్నారు. సో యాంగిల్ డిబిసి ఈ యాంగిల్ మనకి 120 డిగ్రీ అన్నారు. ఓ నుంచి డి పాయింట్కి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఓడి అనేది రేడియస్ అయింది కదా. రేడియస్ ట్యాంజెంట్తో మనకి 90 డిగ్రీ యాంగిల్ అనేది ఫామ్ చేసింది. సో ఈ కంప్లీట్ యాంగిల్ అనేది మనకి 180 డిగ్రీ ఉండాలి. ఇక్కడ 120 ఉంది. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీ ఉంటుంది కదా. నౌ ఓబి అండ్ ఓడి ఈ రెండు సర్కిల్ రేడియస్ కాబట్టి ఈ టూ లెన్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. ఈ టూ లెన్స్ ఈక్వల్గా ఉంటే ఇక్కడ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. ఇక్కడ 60 డిగ్రీ వస్తే ఇక్కడ కూడా 60 డిగ్రీ వచ్చింది. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఓడిసిలో కంప్లీట్ యాంగిల్ మనకి 180 డిగ్రీ ఉండాలి కదా. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో సెంటర్ ఇక్కడ యాంగిల్ మనకి ఎంత వస్తుంది? 60 డిగ్రీ యాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు మనకి సిడి లెంత్ అనేది 7√3 అన్నారు. సో సిడి లెంత్ అనేది 7√3 అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి ఓడిసి, ట్రయాంగిల్ ఓడిసిలో ఓ అనేది 60 డిగ్రీ యాంగిల్ ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30, 60, 90 డిగ్రీ యాంగిల్స్ ఫామ్ అయితే మనకి 30 డిగ్రీ ఎదురుగా వచ్చే లైన్ రేషియో మీద 1 ఉంటుంది. లైన్ మీద 1 ఉంటుంది. 60 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ √3. నెక్స్ట్ 90 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ మీద 2 యూనిట్స్ ఉంటాయి. సో యాంగిల్ రేషియోస్ మనకి ఈ రేషియోలో ఉంటే లైన్ రేషియోస్ ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓడిసిలో ఇక్కడ 60 డిగ్రీ ఉంది, ఇక్కడ 90 డిగ్రీ ఉంది. సో యాంగిల్ సి ఏమైంది మనకి 30 డిగ్రీ అయింది. ఈ 60 డిగ్రీ యాంగిల్ ఎదురుగా ఉంది మనకి సిడి లెంత్ కదా. సిడి లెంత్ 7√3 అన్నారు. అంటే 60 డిగ్రీ మనకి 7√3 అయింది. సో 30 డిగ్రీ ఎదురుగా ఓడి లెంత్ ఎంత అయింది? 7 యూనిట్స్ అయింది కదా. సో 1 యూనిట్ అంటే 7 కదా ఇక్కడ. అంటే ఓడి మనకి 7 వచ్చింది. ఓడి అంటే రేడియస్ 7 వచ్చింది. మనని అడుగుతుంది డయామీటర్ కాబట్టి 7 × 2 ఈజ్ 14. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆప్షన్ బి 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనం జెడ్ టర్మ్ని 0 చేస్తే నౌ 7 × y 7 7 ఈజ్ 49 కదా. 49y² ప్లస్ ఇక్కడ 5y² ఉంది అంటే 25y². 49 + 25 అంటే 74y² కదా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 74y² ఉంది ఆప్షన్ ఏలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ మురళీధర్ ద ఓనర్ ఆఫ్ ఏ గ్రాసరీ స్టోర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ బై 5 వాటర్ బాటిల్స్ గెట్ 1 ఫర్ ఫ్రీ టు హిస్ కస్టమర్స్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఆఫర్డ్ బై మురళీధర్? సో మురళీధర్ ఒక డిస్కౌంట్ స్కీమ్ ఇస్తున్నారు. 5 వాటర్ బాటిల్స్ కొంటే 1 ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాటర్ బాటిల్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 వాటర్ బాటిల్స్. అందులో మనకి 1 బాటిల్ ఫ్రీ ఇస్తున్నారు. సో 1/6 అనేది డిస్కౌంట్ అనమాట. 1/6 ఫ్రాక్షనల్ ఫామ్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 16.67% వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ విచ్ నంబర్ అమాంగ్ ఈజ్ డివిజిబుల్ బై 24? సో ఇక్కడ మనకు ఒక 4 నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్లో 24తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24 అంటే 8 × 3 ఈజ్ 24. సో ఫస్ట్ మనం 8 మల్టిపుల్ చెక్ చేద్దాం. 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అయి ఉండాలి కదా. సో ఇక్కడ 8 1s ఈజ్ 8 క్యారీ 3. సో 38 అనే ఈ ఆప్షన్ అనేది మనకి 8తో డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 8 1s ఈజ్ 8 క్యారీ 4 8 6 48. ఆప్షన్ బి మనకి 8తో డివైడ్ అవుతుంది కదా. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవ్వచ్చు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 8 1s 8 క్యారీ 4 41 అనేది మనకి 8తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 2 16 క్యారీ 5 51 కూడా డివైడ్ అవ్వదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 31128 ఈస్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 24. నెక్స్ట్ ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O,
an arc ABC subtends an angle of 134 degree at the center of the circle. The chord AB is produced to a point B. Angle CPP is equal to. సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం. ఇలాగా ఈ సర్కిల్లో సెంటర్ అనేది O అని ఇచ్చారు. సో ఇప్పుడు ఆర్క్ ఏబిసి అనేది సెంటర్లో మనకి 134 డిగ్రీ యాంగిల్ని సబ్టెండ్ చేస్తుంది అన్నారు. సో ఇక్కడ ABC అని తీసుకుంటే ఈ లెంత్ మనకి 134 డిగ్రీ అన్నారు. సో సెంటర్ యాంగిల్ మనకి 134 డిగ్రీ అయితే మనకి సర్కంఫరెన్స్ మీద ఎంత అయింది? హాఫ్ ఆఫ్ ద 134 డిగ్రీ. సో హాఫ్ ఆఫ్ 134 డిగ్రీ ఈజ్ 67 డిగ్రీ కదా, 67 డిగ్రీ. మనల్ని అడుగుతుంది యాంగిల్ సిబిపి. పి అనేది మనకి కార్డ్ ఏబి ఈజ్ ప్రొడ్యూస్ టు పాయింట్ బి అన్నారు. సో ఇప్పుడు కార్డ్ ఏబిని పాయింట్ పి దాకా ప్రొడ్యూస్ చేస్తే మనల్ని అడుగుతుంది సిపిబి ఈ యాంగిల్ అనేది ఎంత అని. సో ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఫామ్ అయిద్దో ఆ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ 67 డిగ్రీ ఫామ్ అయింది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, let PQR be a right angled triangle, right angled at R. Let PQ equal to 29 centimeters and QR is 21 centimeters and angle Q is theta. Find the value of cos square theta minus sin square theta. సో ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది యాంగిల్ ఆర్ దగ్గర రైట్ యాంగిల్ అయింది అన్నారు. సో ఇక్కడ ఈ యాంగిల్ ఆర్ అయితే PQ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు PQ లెంత్ వచ్చేసి 29 సెంటీమీటర్స్ అన్నారు. క్యూఆర్ లెంత్ ఏమో 21. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ 20, 21, 29 కదా. సో ఇక్కడ 29 ఉంది, 21 ఉంది. పిఆర్ లెంత్ వచ్చేసి మనకి 20 అయింది. నౌ కాస్ స్క్వేర్ టీటా అన్నారు. కాస్ స్క్వేర్ టీటా అంటే ఫస్ట్ టీటా అనేది మనకి యాంగిల్ క్యూ దగ్గర టీటా అన్నారు. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా అంటే ఏమైంది? బేస్ వచ్చేసి 21 కాబట్టి 21 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇస్ 29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. టీటాకి పర్పెండిక్యులర్ 20 ఉంది కాబట్టి 20 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 29 హోల్ స్క్వేర్ అంటే 29 స్క్వేర్ అంటే ఎంత? 841. సో మనకి డినామినేటర్లో 841 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 841 ఉంది ఆప్షన్ సిలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, P and Q take part in 400 meter race. P runs at 12 km/h. P gives Q a start of 20 meter and still beats him by 13 seconds. The speed of Q is. సో P and Q ఒక రేస్లో పాల్గొన్నారు, 400 మీటర్ రేస్లో. P స్పీడ్ వచ్చేసి 12 km/h అయితే P Qకి 20 మీటర్స్ స్టార్ట్ ఇచ్చింది. అండ్ 20 మీటర్స్ స్టార్ట్ ఇచ్చి కూడా P Q కన్నా 13 సెకండ్స్ ముందే వెళ్ళిపోయింది. సో Q స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ Pకి 400 మీటర్స్ రేస్ ఉంటుంది, క్యూకి 20 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారు కాబట్టి క్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు క్యూ ట్రావెల్ చేయాల్సింది 400లో నుంచి 20 మైనస్ చేస్తే 380 మీటర్స్ని ట్రావెల్ చేయాలి. నౌ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఇచ్చారు, టైం ఫైండ్ అవుట్ చేద్దాం. పీ స్పీడ్ వచ్చేసి 12 km/hని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేస్తే 5 1s 5 8s is 40, 6 3s 18, 6 2s 12, 2 1s 2 4s 8. సో 40 ఇంటూ 3 అంటే 120 సెకండ్స్. సో టోటల్ ఈ రేస్ని కంప్లీట్ చేయడానికి పీకి 120 సెకండ్స్ పడుతుంటే పీ క్యూ కన్నా 13 సెకండ్స్ ముందే కదా వెళ్ళిపోయింది. సో క్యూకి 120 ప్లస్ 13 సెకండ్స్ దట్ ఈస్ 133 సెకండ్స్ పడుతుంది. నౌ 380/133 ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లోకి ఉంది. మనకు ఆన్సర్ అనేది km/hలోకి కావాలి కదా. సో 18/5 చేస్తే నౌ 19 ఇంటూ 7 is 133, 19 ఇంటూ 2 is 38. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే 5 1s 5 4s 20, 18 ఇంటూ 4 అంటే 72 కదా, 72/7, 7 1s 7 10s is 70, క్యారీ 2 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 2s is 14. సో 10.2 సమ్ వాల్యూ వస్తుంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 10.2 ఉంది ఆప్షన్ బిలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, 2 years ago the population of a town was 9487500. Due to migration to big cities, it decreases every year at the rate of 8%. The present population of the town is. So population of town is 9487500 కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 8% డిక్రీజ్ అవుతుంది. అంటే 2 years తర్వాత 2 years ఎగో ఇచ్చారు కాబట్టి 2 years తర్వాత ఎంత వస్తుంది? సో 92/100 ఇంటూ
92/100 చేయాలి కదా. సో ఇప్పుడు ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ని సాల్వ్ చేయడానికి మనం డిజిటల్ సమ్ యూస్ చేస్తే 9 క్యాన్సిల్ అయిపోయింది. 8 + 4 = 12, 12 + 7 = 19, 19 + 5 = 24, 4 + 2 అంటే 6 కదా, 6 × 9 క్యాన్సిల్ 2. సేమ్ ఇక్కడ కూడా 9 క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది. నౌ 6 × 2 = 12, 12 × 2 = 24, 24 అంటే 4 + 2 = 6. సో మనకి 6 రావాలన్నమాట. ఆప్షన్స్ని చెక్ చేసుకుంటే 6 + 1 = 7, + 1 = ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ 7 + 6 = 13, 13 + 3 అంటే 16, 16 + 2 అంటే 18, 8 + 1 అంటే 9 కదా. సో 9 కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 8 + 7 = 15, 15 + 1 = 16, 16 + 2 = 18, 1 + 8 = 9. సో 9 కూడా కాదు. నెక్స్ట్ 8 + 3 అంటే 11, 11 + 2 అంటే 13, 13 + 2 అంటే 15, 15 అంటే 1 + 5 దట్ ఈస్ 6. సో మనకి ఇక్కడ డిజిటల్ సమ్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 92 ఈవెన్ నంబర్స్ ఈస్. సో యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ వచ్చేసి n+1 కదా. 92 అనేది n అయితే 92 + 1 అంటే 93. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the ratio of the ages of two friends is 4:3, which will become 6:5 after 4 years. What will be the sum of their ages after 22 years from now? So two friends present age ratios 4:3 అన్నారు. దిస్ ఈస్ ప్రెజెంట్ ఏజ్ రేషియోస్. ఆఫ్టర్ 4 years, 4 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియోస్ 6:5 అయింది కదా. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 22 years ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచి 22 years తర్వాత వాళ్ళ ఏజెస్ అనేది సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నా ఇక్కడ ఏజ్ గ్యాప్ ఈక్వల్గా ఉంది కదా. 4 - 3 అంటే 1, 6 - 1 6 - 5 అంటే 1. ఏజ్ గ్యాప్ ఈక్వల్గా ఉంది అంటే నో 4 నుంచి 6 ఇంక్రీజ్ అయింది అంటే 2 units ఇంక్రీజ్ అవ్వటానికి మనకి 4 years పట్టింది. ఓకేనా, అంటే 2 units 4 yearsని రిప్రజెంట్ చేస్తుందంటే 2 × 2 చేస్తే మనకి 4 years వస్తుంది. సిమిలర్గా ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఎంత అయింది, 4 units ఉంది. 4 × 2 అంటే 8 years. ఇక్కడ కూడా సేమ్ 8 × 2 3 × 2 అంటే 6 years. 8 + 6 దట్ ఈస్ 14 years. 14 years ప్లస్ ఆఫ్టర్ 22 years అన్నారు. సో వీళ్ళిద్దరికి 22 years అనేది యాడ్ అయింది కదా. ఇక్కడ 22 years, ఇక్కడ 22 years. 22 + 22 అంటే 44. సో సమ్ యాడ్ చేస్తే మనం టోటల్ ఇక్కడ మనకి 58 years వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 8 kg of maize costing 51 rupees per kg is mixed with 9 kg of maize costing 68 rupees per kg. The average per kg price of mixed maize is. సో ఇక్కడ 2 qualities of maize ఉంది. ఒక క్వాలిటీ ఏమో 51 rupees per kg పడుతుంది, ఇంకో క్వాలిటీలో ఏమో 68 rupees per kg పడుతుంది. అయితే ఫస్ట్ టైప్ ఏమో 8 kgs తీసుకున్నారు, సెకండ్ క్వాలిటీ ఏమో 9 kgs తీసుకున్నారు. ఈ 2 types ఆఫ్ క్వాలిటీస్ని మిక్స్ చేస్తే ఇప్పుడు మనకి యావరేజ్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది పర్ కేజీ మిక్చర్ది అని చెప్పి అడుగుతున్నారు. సో 8 kgs మేజ్దేమో 51 rupees per kg, 9 kg మేజ్దేమో 68 rupees per kg కదా. 68ని మనం 51 + 17 అని చెప్పి రాసుకుంటే సో ఈ మేజ్ది కూడా మనకి 51 rupees అయి ఉన్నట్టే మనకి యావరేజ్ అనేది 51 వచ్చేది. కానీ ఇక్కడ 17 అనేది ఎక్స్ట్రా ఉంది. ఈ 17 ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది, 9 units మీద ఎక్స్ట్రా ఉంది. సో మనకి 51 అయి ఉన్నట్టే 51 యావరేజ్ వచ్చేది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి యాడ్ చేసి 17 ఎక్స్ట్రా అనేది 9 units మీద ఉంది కదా. సో 9 × 17 చేసి డివైడెడ్ బై ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది టోటల్ ఈ 2 క్వాలిటీస్ అంటే ఈ 2 kgsకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఇక్కడ 8 kgs, ఇక్కడ 9 kgs, దట్ ఈస్ 17 kgsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 17 క్యాన్సిల్ అయిపోయి మనకి 51 + 9 అంటే 60 rupees అనేది యావరేజ్ ప్రైస్ పడుతుంది ఇప్పుడు మిక్చర్ది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ A tank when full can be emptied by an outlet pipe A in 5.6 hours, while an inlet pipe B can fill the same empty tank in 7 hours. If pipes A and B are turned on alternatively for 1 hour each starting with pipe A, when the tank is full, how long will it take to empty the tank? So ఇక్కడ 2 types ఆఫ్ పైప్స్ ఉన్నాయి. పైప్ ఏ వచ్చేసి ఎంప్టీ చేస్తుంది, పైప్ బి ఏమో ఫుల్ చేస్తుంది అనమాట. అయితే ఆల్టర్నేటివ్గా 1 hourలో ఒక పైప్, ఇంకో అవర్లో ఇంకో పైప్ని ఆన్ చేస్తూ ఉంటే ఫుల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పైప్ ఏ అనేది ఎంప్టీ చేసే పైప్ బి ఏమో
ఫిల్ చేసే పైప్. సో పైప్ ఏ ఏమో 5.6 అవర్స్లో ఎంటీ చేస్తుంటే పైప్ బి వచ్చేసి 7 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి 56 వస్తుంది కదా. సో 5.6 ఇంటూ 10 ఈస్ 56, 7 ఇంటూ 8 ఈస్ 56. దిస్ ఈస్ ఎంటీ చేసే పైప్ కాబట్టి -10 తీసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత అయింది? -10 + 8 అంటే -2. ఇప్పుడు ట్యాంక్ అనేది ఫుల్ అయి ఉంది అని అనుకుంటే, ట్యాంక్ అనేది ఫుల్ అయి ఉంది అంటే ఇప్పుడు టోటల్ 56ని ఫుల్ అయిపోయి ఉంది కదా. ఈ 56ని మనము ఎంటీ చేయటానికి, సో 2 అవర్స్లో మనకి 2 యూనిట్స్ అనేది ఇక్కడ ఆల్టర్నేటివ్ కాబట్టి 1 అవర్లో -10 అవుతుంటే నెక్స్ట్ అవర్ 8 అవుతుంది. సో అందుకని టోటల్గా మనకి 2 అవర్స్లో ఈ 2 యూనిట్స్ అనేది ఎంటీ చేస్తుంది. సో మనకి డివైడెడ్ బై 2 చేస్తే 2 1s అగైన్ 2 2s 4, 2 8s 16, 28 అవర్స్ పడుతుంది అనమాట. 28 ఇంటూ ఇక్కడ 2 చేయాలి. 28 ఇంటూ 2 అంటే 56 కదా. సో 56 అవర్స్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్, the ratio between the length and breadth of a rectangular park is 3:2 and the perimeter of the park is 120 meter. Find the area of the park. సో ఇక్కడ మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియో ఇచ్చారు 3:2 అని చెప్పి. సో పెరిమీటర్ వచ్చేసి మనకి 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. నౌ 3x + 2x అని తీసుకుంటే 3x + 2x ఈస్ 5x, 5x ఇంటూ 2 ఈస్ 10x, 10x వాల్యూ ఇక్కడ మనకి 120 అని ఇచ్చారు. సో x వాల్యూ ఎంత అయింది? 12 అయింది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏరియా. ఏరియా అంటే 3x ఇంటూ 2x, 3x ఇంటూ 2x, దట్ ఈస్ 3 ఇంటూ 2 ఈస్ 6, 6x² అనేది ఎంత అని. 6 ఇంటూ x² అంటే 12² కదా, 144. సో నౌ 6 ఇంటూ 4 ఈస్ 24. ఇక్కడ 4 రావాలి మనకి యూనిట్ డిజిట్. ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఉంది మనకి, 3 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ 6 ఇంటూ 144 ఉంది. సో ఇక్కడ డైరెక్ట్గా 144 ఉంది కదా. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 14 ఇంటూ 6 అంటే 14 ఇంటూ 6 ఈస్ 84 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 84 కన్నా ఎక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 84 కన్నా ఎక్కువ ఉంది 2 ఆప్షన్స్, కాకపోతే ఇక్కడ నియర్గా ఉంది 86 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది, 864. నెక్స్ట్, a man sells a mobile phone for 680 rupees and loses something. If he had sold it for 1070 rupees, his gain would have been double the former loss. The cost price of the mobile phone is. సో ఒక పర్సన్ మొబైల్ ఫోన్ని 680 రూపీస్కి అమ్ముతుంటే కొంత లాస్ వస్తుంది. అదే 1070కి అమ్మితే ఈ లాస్కి 2 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 680 రూపీస్కి అమ్ముతున్నాడు కదా, లాస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ మీదే కదా మనకు లాస్ వచ్చేది. సో నెక్స్ట్ 1070కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. అగైన్ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ లాస్ 1 యూనిట్ అయితే ప్రాఫిట్ అనేది లాస్కి 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. నౌ ఇక్కడ 1070లో నుంచి మనం 680 డిఫరెన్స్ ఎంత ఉంది? 1070కి 680కి 390 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. ఈ 390 రూపీస్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3 యూనిట్స్ ఉంది. 390 రూపీస్ మనకి 3 యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఎంత అయింది? 3 1s 3 13s ఈస్ 39, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 130 రూపీస్. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మీద 1 యూనిట్ అనేది లాస్ వస్తుంది, అంటే -130 అవుతుంది. సో ఈ 130 ఈ 680కి యాడ్ చేస్తే 810 రూపీస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్, Akshay places 3 identical rings of diameter 21 cm in such a manner that each one touches the other 2 rings. He observes that there is a space enclosed by the circles. What is the area of this portion? So Akshay 3 రింగ్స్ని ప్లేస్ చేసినాక ఒక స్పేస్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏరియా అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనము 3 సర్కిల్స్ని తీసుకుందాము. ఈ 3 సర్కిల్స్ని జాయిన్ చేసినాక ఇక్కడ మనకి స్పేస్ వస్తుంది కదా. సో ఈ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డయామీటర్ 21 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఈ లెంత్ మనకి రేడియస్ అయింది కదా. సిమిలర్గా ఈ ట్రయాంగిల్కి కూడా ఇక్కడ మనకి రేడియస్ అయింది. ఇలాగ సెంటర్స్ని మనం జాయిన్ చేసుకుంటే 3 సర్కిల్స్ సెంటర్స్ మనకి 2r అనేది ఈచ్ సైడ్ లెంత్ వస్తుంది. సో ఈచ్ సైడ్ మనకి 2r లెంత్ వస్తుంది అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయింది కదా. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనకి ఈచ్ సైడ్ అంటే ఈచ్ యాంగిల్ అనేది మనకి 60 డిగ్రీ ఉంటుంది. ఓకేనా, ఈచ్ యాంగిల్ 60 డిగ్రీ ఉంటుంది. సో మనము ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రయాంగిల్లో నుంచి ఈ సెక్టార్స్ని మైనస్ చేయాలి. ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో నుంచి మనము
సర్కిల్ అంటే టోటల్ సెంటర్ యాంగిల్ మనకి 360 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ని మనము మైనస్ చేసేటప్పుడు 3 సెక్టార్స్ వెళ్ళిపోతున్నాయి. ఈచ్ సెక్టార్ 60 డిగ్రీ ఉంది. సో 3 × 60 అంటే 180 డిగ్రీ. 180 డిగ్రీ అంటే మనకి సెమీ సర్కిల్ వస్తుంది కదా. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో నుంచి సెమీ సర్కిల్ని మైనస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఈస్ √3/4 a². a² అంటే r × r, దట్ ఈస్ 2r² మైనస్ ఆఫ్ సెమీ సర్కిల్. మనకి సర్కిల్ ఏరియా వచ్చేసి πr² కదా. సెమీ సర్కిల్ అంటే πr²/2. నౌ ఇక్కడ 2² అంటే 4. సో ఈ 2 అండ్ ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. r² బోత్లో ఉంది కాబట్టి r² కామన్ తీసుకుంటే మనం √3 మైనస్ ఆఫ్ ఇక్కడ π/2 ఉంటుంది. π అంటే 22/7 ఇంటూ 2. నౌ 2 1s 2 11s ఈజ్ 22. సిమిలర్గా 7 1s 7 1s ఈజ్ 7. క్యారీ 4 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 5s 35. నెక్స్ట్ 7 7s 49. సో ఇక్కడ మనకి √3 వాల్యూ అనేది 1.732 అని ఇచ్చారు. ఇందులో నుంచి మనం 1.57ని మైనస్ చేస్తే ఇక్కడ మనకి 0.16 వస్తుంది. సో r², r అంటే డయామీటర్ 21 అయితే r ఏమైంది 21/2. సో 21² ఈస్ 441 డివైడెడ్ బై 2² అంటే 4 ఇంటూ మనకి ఇక్కడ 0.16 వచ్చింది కదా, అంటే 16/100 అని చెప్పి రాసుకోవచ్చు. నౌ 4 1s 4 4s ఈజ్ 16. అగైన్ 4 × 1 ఈజ్ 4. 4 4s 16. 4 4s 16 క్యారీ 1. అగైన్ 4 4 16 + 1 అంటే 17. ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 17.64 వస్తుంది. ఈ వాల్యూ మనకి ఇక్కడ ఆప్షన్ సికి నియర్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ఇక్కడ మనము డివిజన్ అనేది 2 డిజిట్స్ తర్వాత స్టాప్ చేసాం కాబట్టి మనకి వాల్యూ 64లో వస్తుంది. ఇక్కడ 70 దాకా వెళ్ళింది. నెక్స్ట్, if A and B are two events such that A union B is 3/4, A intersection B is 1/4 and P of B is 1/2, then the events A and B are. సో ఇక్కడ మనకి 2 ఆన్సర్స్ వస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏమో నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని, ఇంకోటేమో సి దట్ ఈస్ ఇండిపెండెంట్ అని చెప్పి. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎందుకు వస్తుందంటే P of A intersection B అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయింది కదా, అంటే ఇక్కడ మనకి సమ్ వాల్యూ ఉంది దట్ ఈస్ 1/4 ఉంది. సో అందుకని నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇండిపెండెంట్ ఎందుకంటే ఫస్ట్ మనం P of Aని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ P of A యూనియన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B అనేది మనకి P of A ప్లస్ P of Bకి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 3/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు P of A ప్లస్ P of B ఈజ్ 1/2 కదా, ఈకి 1/2కి ఈక్వల్గా ఉండాలి. సో 3/4 ప్లస్ 1/4 అంటే 1 కదా. 1లో నుంచి మనం 1/2ని మైనస్ చేస్తే అప్పుడు P of A ఎంత వస్తుంది మనకి 1/2 వస్తుంది. సో P of A అనేది 1/2 వస్తుందంటే నా ఇక్కడ చూడండి P of A ఇంటూ P of B దట్ ఈజ్ ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B అయింది కదా. P of A అంటే 1/2, P of B కూడా 1/2 ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ 1/4కి ఈక్వల్ అయింది కాబట్టి ఇండిపెండెంట్ అని కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ రైట్ అయినాయి కాబట్టి ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 at 6.5% per annum rate of interest for the period from 13 February to 27 April 2023. సో ఇక్కడ మనము సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 దట్ ఈస్ 2000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 6.5% డివైడెడ్ బై 100. సో ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చారు 13th February నుంచి 27th April. సో 13th February నుంచి 13th Marchకి ఒక 30 days అనుకుందాం సపోజ్. నెక్స్ట్ 13th March నుంచి 13th Aprilకి ఇంకో 30 days అంటే 60 days కన్నా అబవ్ వెళ్తుంది. 1 yearలో మనకి 365 days ఉంటాయి కదా. 365తో డివైడ్ అయ్యేది లేదా మల్టిపుల్ అనేది 365 మల్టిపుల్ మనకి 73 అనేది ఉంటుంది 60 అబవ్. సో అందుకని మనకి నెంబర్ ఆఫ్ డేస్ 73 అని చెప్పి తీసుకుంటే 73/365 ఈజ్ 1/5. నౌ ఇక్కడ 65 అని వచ్చింది. 65 అంటే ఈ 65 అనేది 13 మల్టిపుల్ కదా, 13 × 5 చేస్తే 65. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 13 మల్టిపుల్ ఉంది ఆప్షన్ సిలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ABCD is a quadrilateral in which diagonal BD is 70 centimeters. AL is perpendicular to BD. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ని డ్రా చేస్తూ ఈ క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ ABCD ఒక క్వాడ్రిలాటరల్ అన్నారు కదా, ఒక క్వాడ్రిలాటరల్ని డ్రా చేసుకుందాం. ABCD
ఏబిసిడి. బీడీ లెంత్ అనేది 70 సెంటీమీటర్స్ అన్నారు. సో ఈ లెంత్ మనకి 70 సెంటీమీటర్స్ అయితే ఏఎల్ అనేది బీడీకి పర్పెండిక్యులర్. సో ఏఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ. నౌ సిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ. సిఎం ఈ లైన్ అనేది మనకి బీడీకి పర్పెండిక్యులర్. ఏఎల్ లెంత్ ఏమో 18 సెంటీమీటర్స్ ఇచ్చారు, సిఎం లెంత్ ఏమో 20 సెంటీమీటర్స్. బీడీ లెంత్ 70 కదా. ఇప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియా వచ్చేసి మనకి హాఫ్ ఇంటూ టోటల్ బీడీ లెంత్ ఎంత 70 ఇంటూ సిఎం ప్లస్ ఏఎల్ చేయాలి. సో 18 ప్లస్ 20 అంటే 38 ఇంటూ 38. 2 1s is 2, 2 9s is 18. సో 19 ఇంటూ 2 38 కదా. 19 ఇంటూ 7 అంటే 133. 1330 ఈజ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలాటరల్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ cos 27 degree is p by q, then find the value of cosecant 27 degree minus cos 63 degree. సో ఫస్ట్ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాము. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీ ఉంటే ఈ సైడ్ 27 డిగ్రీ ఉందనుకున్నాం. సో రిమైనింగ్ యాంగిల్ మనకి 63 అయింది కదా. నౌ cos 27 p by q అన్నారు. సో cos 27 ఈ వాల్యూ బేస్ అనేది p అయితే హైపోటెన్యూస్ q అవుతుంది. సో పర్పెండిక్యులర్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ q మైనస్ పీ స్క్వేర్ అవుతుంది. నౌ ఇక్కడ కొసికెంట్ ఆఫ్ 27 డిగ్రీ. సో కొసికెంట్ ఆఫ్ 27 అంటే హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. హైపోటెన్యూస్ వచ్చేసి క్యూ డివైడెడ్ బై పర్పెండిక్యులర్ ఈస్ రూట్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ మనకి రూట్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ వచ్చింది. మైనస్ ఆఫ్ కాస్ 63 అన్నారు. కాస్ 63 అంటే బేస్ బై హైపోటెన్యూస్ కదా. సో 63 యాంగిల్కి బేస్ వచ్చేసి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అయింది. డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇస్ క్యూ. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. ఇక్కడ క్యూ స్క్వేర్ అయితే క్యూ ఇంటూ క్యూ అంటే క్యూ స్క్వేర్ అయింది. క్యూ స్క్వేర్ మైనస్ ఆఫ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి మైనస్ ఆఫ్ క్యూ స్క్వేర్ ఈస్ క్యూ స్క్వేర్. మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ ప్లస్ పీ స్క్వేర్. సో ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి పీ స్క్వేర్ డివైడెడ్ బై క్యూ ఇంటూ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ వస్తుంది అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పీ స్క్వేర్ డివైడెడ్ బై క్యూ ఇంటూ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. నెక్స్ట్, ఇఫ్ A is to B is 2 is to 3 and B is to C is 5 is to 7, then find the ratio of C is to A. సో ఇక్కడ A ఇంటూ బి, B ఇంటూ సి, బీబీ క్యాన్సిల్ అయిపోయి మనకి A is to C రేషియో వస్తుంది కదా. అందుకని 2/3 ఇంటూ 5/7 చేస్తే 2 5s is 10. 10 is to 7 is to 7 into 3 అంటే 21. సో మనకి ఇక్కడ A is to C రేషియో 10 is to 21 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది C is to A అనేది ఎంత అని. సో C is to A is 21 is to 10. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఈస్ గివన్ ఇన్ ఇయర్స్ యాజ్ ద మీడియన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈస్. సో మనకి ఇక్కడ డేటా ఇచ్చారు, మీడియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మీడియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి కదా. సో అంతకన్నా ముందు టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకొని మనము దాంట్లో మిడిల్ వాల్యూ దాకా అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 10 వాల్యూస్ ఇచ్చారు. 10 అంటే మనకి మిడిల్ వాల్యూ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ అండ్ 6th ప్లేస్ అయింది. సో ఫస్ట్ మనకు వచ్చేది ఇక్కడ 11 వస్తుంది. 11 నెక్స్ట్ 12 నెక్స్ట్ 13 తర్వాత ఇంకోసారి 13 ఉంది. నెక్స్ట్ 13 తర్వాత నెక్స్ట్ 14 ఉంది. నెక్స్ట్ 15. ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 2 3 4 5 5th ప్లేస్ ఏమో 14 వచ్చింది, 6th ప్లేస్ ఏమో 15 వచ్చింది. సో 14 + 15 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ మనకి 14 + 14 చేస్తే 28. 1 ఎక్స్ట్రా ఉంది. ఆ 1ని ఈక్వల్గా పంచితే మనం 14.5 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, Amit gets 6% increase in his sale amount in the first year and 20% in the second year. With that, his present sale is 2,54,400. What was his sale 2 years ago? సో అమిత్కి 2 years ఇంక్రీజ్ అయింది సేల్ అనేది. ఫస్ట్ ఇయర్ ఏమో 6% ఇంక్రీజ్ అయితే సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ సేల్ అనేది 2,54,400 అయితే 2 years బిఫోర్ అతని సేల్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ అనేది 2 years బిఫోర్ సేల్ అనుకుంటే ఇందులో 6% ఇంక్రీజ్ అయింది అన్నారు. 6%ని మనము 6/100 అని రాస్తే 2 3s 2 5s 10. సో
3/50 వస్తుంది. అంటే 53 అనేది ఇంక్రీజ్ అయింది 50 మీద. నెక్స్ట్ 20 అంటే 1/5 అని రాసుకోవచ్చు కదా. సో 6/5 ఈ సేల్ అనేది 2,54,400కి ఈక్వల్ అయితే నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25,44,00 ఇంటూ 5 into 5 is 25. 250 divided by 6 3s is 18, 6 5s is 30 plus 1 అంటే 31. 318. సో ఇప్పుడు మనం 318 యూనిట్ డిజిట్ 8 ఉంది కదా, 8 నుంచి 4కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం 8 into 3 చేస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది, లేదా 8 into 8 దట్ ఈస్ 64. అంటే ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ మనకి 4 వస్తుంది. సో ఇప్పుడు మనం 3 into 3 చేస్తే 9 వస్తుంది. అదే 8 into 3 చేస్తే 24 అనేది మనకి 25కి నియర్గా ఉంది కదా. సో మనం ఈ 3ని క్యాన్సిల్ చేసి 8 తీసుకుందాం. 3 into 8 చేస్తే 8 8s is 64, క్యారీ 6. అగైన్ 8 1s is 8. 8 plus 6 అంటే 14 వస్తుంది. 4 క్యారీ 1. 8 3s 24 plus 1 25. సో మనకి కరెక్ట్గా 2544 వచ్చింది కాబట్టి 318 into 8 is 2544. ఈ జీరోస్ హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఇప్పుడు 25 into 8 is 200 కదా. సో 200 3 zeros. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మనల్ని మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటే 9 + 16 అంటే 25. 25 + 24 is 49. +15 is 64 and 68. సో ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనేది 68 వచ్చింది. n/2 చేస్తే దట్ ఈస్ 68/2 చేస్తే మనకి 34 వస్తుంది. 34 కన్నా జస్ట్ అబవ్ ఉన్న వాల్యూ మనకి 49 కదా. సో మనకి ఇది మీడియన్ క్లాస్ అయింది అనమాట. ఈ 49 24 ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ మొత్తం ఇచ్చారు కదా. సో ఇది మీడియన్ క్లాస్ అయితే మనకి ఫార్ములా వచ్చేసి L + n/2 మైనస్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ హోల్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ విడ్త్ ఆఫ్ ద క్లాస్. నౌ లోవర్ ఫ్రీక్వెన్సీ అంటే మీడియన్ క్లాస్లో మనకి లీస్ట్ ఎక్కడి నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది 40 నుంచి కదా. సో ఎల్ వాల్యూ మనకి 40 అయింది. ప్లస్ n/2 అంటే 34 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్నది 49 కన్నా అబవ్ ఉంది మనకి 25 కదా. సో 25 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది 24 ఉంది. సో డివైడెడ్ బై 24. క్లాస్ విడ్త్ అంటే 40 and 60 ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ 20 ఉంది. సో ఇంటూ 20 చేస్తే 34 మైనస్ ఆఫ్ 25 ఈస్ 34లో నుంచి 25 మైనస్ చేస్తే మనకి 9 వస్తుంది. సో 40 + 9 into 2 అంటే 18 కదా. 180 డివైడెడ్ బై 24. నౌ 6 4s is 24, 6 3s is 18, 4 1s 4 7s 28, క్యారీ 2 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 5s 20 వస్తుంది. సో 40 + 7.5 అంటే 47.5 ఈస్ మీడియన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the present ages of Shweta and Suman are in the ratio 4:5. 6 years back the ratio of their ages was 2:3. What is the present age of Shweta? So 6 years back వాళ్ళ ఏజ్ రేషియోస్ 2:3లో ఉంటే present 4:5 రేషియోలో ఉంది. సో present శ్వేత ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 6 years back 2:3 రేషియోలో ఉన్నారు కదా. నౌ శ్వేత అండ్ సుమన్ అనమాట. నౌ present వచ్చేసి 4:5 రేషియోలో ఉంది ఏజ్ రేషియో. నెక్స్ట్ ఇక్కడ 6 years గ్యాప్ ఉంది అంటే 2 నుంచి 4 ఇంక్రీజ్ అవ్వడానికి మనకి 2 units ఇంక్రీజ్ అవ్వడానికి 6 years టైం పడుతుంది. అంటే 1 unit అంటే మనకి ఇక్కడ 3 yearsని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఇక్కడ ప్రెసెంట్ శ్వేత ఏజ్ 4 units అని ఉంది. అంటే 4 into 3 చేస్తే మనకి 12 years అనేది శ్వేత ప్రెసెంట్ ఏజ్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సైన్ ఏ అనేది 5/13 అని ఇచ్చారు. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ 13 పర్పెండిక్యులర్ 5 అయితే బేస్ మనకి 12 వస్తుంది కదా. ట్రిప్లెట్స్ 5 12 13 అనేవి ట్రిప్లెట్స్. సో ఇప్పుడు కాస్ ఏ అంటే బేస్ బై హైపోటెన్యూస్ దట్ ఈస్ 12/13 మైనస్ ఆఫ్ 2 tan A. 2 into tan A is 5/12. సో 2 into 5 అంటే 10. సో ఓకే 2 into 5 డివైడెడ్ బై 12 హోల్ డివైడెడ్ బై సైన్ ఏ అంటే అగైన్ 5/13 మైనస్ ప్లస్ ఉంది కదా ప్లస్ 3 tan A. 3 into 5 is 15/12. సో ఇప్పుడు డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. 12 - 10 అంటే 2 డివైడెడ్ బై 15 + 5 అంటే 20.
ఇఫ్ సైన్ ఏ ఈజ్ 5/13 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే మనకి హైపోటెన్యూస్ అనేది 13 ఉంటే పర్పెండిక్యులర్ 5 ఉంది. సో బేస్ ఎంత అయింది 12 అయింది, బికాస్ 5, 12, 13 అనేవి ట్రిప్లెట్స్ కాబట్టి. సో కాసే అంటే బేస్ 12 డివైడెడ్ బై హైపోటెన్యూస్ అనేది 13 మైనస్ ఆఫ్ 2 ఇంటూ tan ఏ అంటే ఇక్కడ 5 వస్తుంది కదా, 5/12. సో 2 ఇంటూ 5 ఈజ్ 10 హోల్ డివైడెడ్ బై అగైన్ సైన్ ఏ ఈజ్ 5/13 ప్లస్ 3 tan ఏ, 3 ఇంటూ 5 ఈజ్ 15/12. సో ఇప్పుడు 12 ఇంటూ 12 అంటే 144 మైనస్ ఆఫ్ 10 ఇంటూ 13 ఈజ్ 130. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోతాయి. నౌ 12 ఇంటూ 5 ఈజ్ 60 ప్లస్ ఇక్కడ 13 ఇంటూ 15 వస్తుంది. ఇప్పుడు 144లో నుంచి మనం 130 మైనస్ చేస్తే మనకి 14 వస్తుంది కదా. సో మనకి న్యూమరేటర్లో 14 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్లో, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, Atidhi and Diya together have 1440 rupees. If 3/10 of Atidhi's amount is equal to 3/5 of Diya's amount, how much amount does Diya have? So 3/10 of Atidhi amount is equal to 3/5 of Diya's amount అన్నారు కదా. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 5 ones 5 2s 10. సో అతిథి బై దియా రేషియో మనకి 2/1 వస్తుంది. సో అతిథి దగ్గర 2 యూనిట్స్ ఉంటే దియా దగ్గర 1 యూనిట్ ఉండిద్ది. కంప్లీట్ ఇక్కడ మనకి 3 యూనిట్స్ ఉంటుంది. ఈ 3 యూనిట్స్ అనేది 1440కి ఈక్వల్ అయితే దియా దగ్గర 1 యూనిట్ కదా, 1 యూనిట్ అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 ones 3 4s is 12, క్యారీ 2, 3 8s 24, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 480 రూపీస్ అనేది దియా దగ్గర ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, if the diameter of the base of a cone is 56 cm and its curved surface area is 3080 cm square, then what will be its volume? సో ఇక్కడ మనని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. ఇక్కడ పై ఉంది, పై అంటే 11 మల్టిపుల్ కాబట్టి మనం ఆన్సర్ అనేది మనకి 11 మల్టిపుల్లో వచ్చింది. సో ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేద్దాం. 1 + 2 అంటే 3, 3 + 8 అంటే 11, 11 మైనస్ ఆఫ్ 7 + 4 ఈజ్ 11. సో 11 - 11 అనేది 0 వస్తుంది. మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ 3 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 1 + 3 ఈజ్ 4, 4 + 1 అంటే 5, 5 మైనస్ ఆఫ్ 9 + 5 దట్ ఈస్ 14, 5 మైనస్ ఆఫ్ 14 మన ఆన్సర్ 11 రాదు కదా, 11 మల్టిపుల్ అవ్వదు కదా. సో ఆప్షన్ బి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 1 + 6 అంటే 7, 7 + 0 ఈజ్ 7, అగైన్ 4 + 7 అంటే 11, 7 - 11 కూడా 11 మల్టిపుల్ అవ్వదు. 1 + 2 ఈజ్ 3, 3 + 0 ఈజ్ 3, అగైన్ 2 + 5 అంటే 7, 3 - 7 అనేది మనకి 11 మల్టిపుల్ అవ్వదు. 3 ఆప్షన్స్ అనేవి రాంగ్ అయిపోయినాయి అండ్ ఈ ఇచ్చిన ఆప్షన్ కూడా 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, if x is equal to 4 plus root 6 and y is 4 minus root 6, then value of x square plus y square. x square అంటే 4 plus root 6 స్క్వేర్ చేయాలి, y square అంటే 4 minus root 6 హోల్ స్క్వేర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఫామ్ అడిగారు కదా. 2 into a square plus b square అయింది అనమాట. 2 into a square అంటే 4 square దట్ ఈస్ 16 ప్లస్ b square అంటే రూట్ 6 స్క్వేర్ మనకి రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 6 వస్తుంది. సో 16 + 6 అంటే 22, 22 into 2 ఈజ్ 44. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్. సో ఇక్కడ మనని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని 3 టర్మ్స్ ఇచ్చారు. ఓకేనా, ఈ 3 టర్మ్స్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం 2 తీసుకున్నాం. 2 హైయెస్ట్ పవర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే ఫస్ట్ 2 క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ 9 టర్మ్స్లో హైయెస్ట్ టర్మ్ మనకి ఇక్కడ 9 క్యూబ్ ఉంది కాబట్టి 9 క్యూబ్ తీసుకోవాలి. నెక్స్ట్ 13లో హైయెస్ట్ టర్మ్ మనకి 13 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 19లో ఇక్కడ మనకి 19 స్క్వేర్ అనేది హైయెస్ట్ ఉంది. సో ఆల్ హైయెస్ట్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో 2 క్యూబ్ 9 క్యూబ్ 3 స్క్వేర్ 13 స్క్వేర్ 19 స్క్వేర్ అనేది మనకు ఆప్షన్ బిలో వస్తుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, a⁴ into b³ c⁴ 7 divided by a4 into b⁴8 into c⁴9 ఈ ఇన్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఈస్. సో ఇక్కడ a⁴m డివైడెడ్ బై a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m - n కదా. m వచ్చేసి 5, 5 - 4 అంటే 1. సో a⁴1 రావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో a⁴1 ఉంది, ఆప్షన్ ఏలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్,
Thank you for watching. Please like, share and subscribe to High Griva Study Circle.